పెరుగుతున్న ట్రాఫిక్, పెరుగుతున్న పొల్యూషన్, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్, దీనికి మనం చెక్ ఎట్లా పెట్టగలుగుతాం అసలు? ఫస్ట్లీ హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. యాక్చువల్గా ఈరోజు నేను కొంచెం పరేషాన్ ఉన్నా. ఎందుకంటే ఈ రోడ్డు పైన చూస్తుంటే చూడండి ఎన్ని వెహికల్స్ వచ్చేసినాయి. ట్రాఫిక్ అయితే దారుణంగా పెరుగుతుంది. ట్రాఫికే కాదు, పాపులేషన్ పెరుగుతుంది. పాపులేషన్ పెరిగినప్పుడు మనలాంటి వాళ్ళు బండ్లు కూడా కొంటాం. ఎస్, డెవలప్మెంట్ ఈజ్ గుడ్, కానీ డెవలప్మెంట్ వల్ల మన ఫ్యూచర్ జనరేషన్ ఎలా లాభపడుతుంది, అంటే ఎలా ప్రాఫిట్ అవుతుంది లేకుంటే లాస్ అవుతుందా? ఐ గెస్ ఒకవేళ మనం ఇట్లనే పెట్రోల్ వెహికల్స్ని ఇంకా ఎక్కువ యూజ్ చేసి, పెట్రోల్ డీజిల్ వెహికల్స్ యూజ్ చేసి ఎవ్రీడే మన పాపులేషన్తో పాటు పొల్యూషన్ కూడా పెంచినాం అనుకోండి, ఐ థింక్ ఫ్యూచర్ జనరేషన్స్ కొంచెం డేంజర్లు ఉన్నాయి. ఆ నెక్స్ట్ జనరేషన్ ఇంకా సేఫ్ ఉండాలంటే మనం ఒక రెవల్యూషన్ని తీసుకురావాలి. ఆ రెవల్యూషనే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో ఉన్నది ఈవీ సెక్టర్ వల్ల చాలా స్కూటర్స్ కానీ చాలా కార్స్ కానీ ఈవీగా మారడం వల్ల మనం ప్లానెట్ని, ఎన్విరాన్మెంట్ని ఇంకొంచెం బెటర్గా సేవ్ చేస్తున్నాం. ఎస్ సార్, నో, డూ యూ అగ్రీ విత్ మీ? సో వీటన్నిటిని మెడికేట్ చేయడానికి ఈవీ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. అండ్ అలాంటి ఒక ఈవీ స్కూటర్నే మనం ఈరోజు విజిట్ చేయడానికి వెళ్తున్నాం అండ్ మీ అందరికీ చూపించడానికి తీసుకెళ్తున్నాం. పదండి. స్కూటర్ ఫర్ ఎవ్రీ ఇండియన్, వెదర్ అమ్మాయిలు కావచ్చు, లేకుంటే ఎల్డర్స్ కావచ్చు, యంగ్ కావచ్చు, కాలేజ్ గోయింగ్ కావచ్చు, ఎవ్రీడే కమ్యూట్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ ఒక బ్యూటిఫుల్ స్కూటర్. బ్యూటిఫుల్లే కాదు, పవర్ఫుల్ కూడా, ఎట్ అన్బిలీవబుల్ ప్రైస్ విత్ అన్బిలీవబుల్ రేంజ్. ఈ ట్రాఫిక్లో, ఈ బిజీ లైఫ్లో ఎన్విరాన్మెంట్ని కూడా సేవ్ చేస్తూ, ప్లస్ మన పాకెట్ పైన కూడా లైట్గా ఉంటూ స్కూటర్ మనం చూస్ చేసుకోవాలనుకుంటే ఓలా S1X ఈజ్ అ పర్ఫెక్ట్ స్కూటర్. సో ఓలా ఎప్పుడైతే ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిందో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది. దీంట్లో ఉన్న అట్రాక్టివ్ ఫీచర్స్ తోటి, లైక్ ఇంతవరకు ఏ స్కూటర్లో మనం ఇలాంటి ఫీచర్స్ వినలేదు. అండ్ ఈ స్కూటర్లో కూడా, అంటే ఈ బడ్జెట్లో మనకి జస్ట్ 1 lakhలో స్కూటర్ వస్తుందండి. దీంట్లో రివర్స్ గేర్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. స్కూటర్ ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు సడన్గా స్కూటర్ని రివర్స్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. అండ్ దీంట్లో మనకి ఒక రివర్స్ గేర్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ మనం ఈ స్కూటర్ని ఈజీగా మెన్యూవర్ చేయొచ్చు. రివర్స్ గేర్ ఆప్షన్ ఉండడం వల్ల ఎలాంటి సిచ్యువేషన్లో అయినా, ఎలాంటి టైట్ టర్నింగ్స్లో కానీ, ఎక్కడైనా వెనకాల తీయాలనుకున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్లలో మనం వెనకాలకి స్కూటర్ని లాగలేము. కానీ దీనిలో రివర్స్ గేర్ ఉండడం వల్ల స్కూటర్ ఆటోమేటిక్గా రివర్స్ వచ్చేస్తుంది. అండ్ దట్ మేక్స్ అవర్ లైఫ్ వెరీ వెరీ ఈజీ. అదొకటే కాకుండా దీనిలో స్కూటర్లో మనకి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. అంటే మనం ఎప్పుడైతే కాన్స్టెంట్గా ఒక 30, 40 or 50 km/h క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం అండ్ మనం ఎక్స్లరేటర్ ఇవ్వకుండా సింపుల్గా క్రూజ్ కంట్రోల్ బటన్ ఇక్కడ ప్రెస్ చేస్తే బండి ఆటోమేటిక్గా క్రూజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ దీన్ని బ్రేక్ చేయడం కూడా చాలా ఈజీ. మనం బ్రేక్ వచ్చిన క్రూజ్ కంట్రోల్ ఆఫ్ అయిపోతుంది, లేకుంటే థ్రాటల్ని ముందు కన్నా వెనకాల కన్నా క్రూజ్ కంట్రోల్ అనేది డిసేబుల్ అయిపోతుంది. ఇలాంటి ఫీచర్స్ మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్కి పెద్ద పెద్ద కాంపిటేటర్స్లో ఎవరైతే 1.5 lakhs పెడితే కానీ మనకి దొరకని ఫీచర్స్ మనకి ఓలా S1Xలో దొరుకుతున్నాయి. స్కూటర్ మన ఇంట్లో ఉందంటే దాన్ని చాలా మల్టిపుల్ వేస్లో మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి స్కూటర్ ఉందంటే మనకి ఒక లార్జర్ బూట్ స్పేస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్కి మనం గ్రాసరీస్ తీసుకురావడానికి కానీ, ఇంకేమైనా నెసెసిటీ థింగ్స్ తీసుకురావడానికి కానీ. సో ఓలాలో లార్జర్ బూట్ స్పేస్, లైక్ 36 liters బూట్ స్పేస్ ఉంది. ఈజీగా మనకు కావాల్సిన మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి కావాలన్నా, ఎలా కావాలన్నా ఈజీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఈ స్కూటర్కి ఒక కీ ఉంది, ఫిజికల్ కీ. మనం ఈ స్కూటర్ని లాక్ చేయడానికి, అన్లాక్ చేయడానికి, ఈ బూట్ని ఓపెన్ చేయడానికి కానీ ఈ కీతో మనం ఇవన్నీ ఆపరేషన్స్ చేయొచ్చు. ఓలా S1X 1 lakh లోపలనే వస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ 1 lakh, ప్రైస్ తక్కువ ఉందంటే రేంజ్ కూడా తక్కువనే ఉంటుంది. అట్లా అనుకుంటే మాత్రం చాలా తప్పు. సో ఓలా S1X దీంట్లో 4 kW ఆప్షన్ బ్యాటరీ ఉంటుంది. సో దాంట్లో మనకి IDC సర్టిఫైడ్ రేంజ్ 193 km రేంజ్ ఇస్తుంది. అది కూడా జస్ట్ 1 single ఛార్జ్లో. జస్ట్ 1 lakh రూపీస్లో మనకి 193 km రేంజ్. చెప్పండి, 193 km మీరు సిటీ మొత్తం తిరగలేరా? నేనైతే ఈజీగా సిటీ అది ఒక 1 week దాకా దీన్ని ఛార్జ్ చేయకుండా తిరుగుతూనే ఉంటా. అండ్ దీన్ని ఛార్జ్ చేయడానికి కూడా మనకి మినిమం జస్ట్
6.5 hours టైం పడుతుంది. అండ్ హైపర్ ఛార్జింగ్ స్టేషన్లో ఒకవేళ ఛార్జింగ్ పెడితే ఇంకా ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఒకవేళ మనం అంటే బ్యాటరీ ఒకవేళ మనకి తగ్గిపోతే అండ్ మనం ఇంటికి దూరంలో ఉంటే హైదరాబాద్ అరౌండ్ ద సిటీ మనకి చాలా హైపర్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మన స్కూటర్ని ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు, తిరిగి మనం ఇంటి దాకా ఈజీగా వచ్చేయచ్చు. బట్ 193 కిలోమీటర్స్ రేంజ్ అంతా మనకు చూపిస్తుంది కాబట్టి మనం ఎలాంటి రేంజ్ యాంగ్జైటీ లేకుండా ఈ స్కూటర్ని తీసుకొని సిటీ అంతా తిరిగేయచ్చు. సో ఈ స్కూటర్ బిల్డ్ అండ్ రిలయబిలిటీ గురించి మాట్లాడితే, ఈ స్కూటర్ ఏదైతే ఫ్రేమ్ ఉందో వెనకాల మనకి స్ప్రింగ్ ఆర్మ్ వస్తుంది. అదే కాకుండా మనం ఎలాంటి రోడ్డు మీద వెళ్ళినా సరే మనల్ని కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగా డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. దాంతోపాటు డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి, వైడర్ సెక్షన్ టైర్ ఉంది. అండ్ ఫ్రంట్లో చూసుకుంటే మనకి ఫ్రంట్లో కూడా టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది, డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, మోర్ రగెడ్ అండ్ ఇంకా ఎక్కువ బీటింగ్స్ కూడా తీసుకుంటుంది. అండ్ మన రైడ్ ఎక్స్పీరియన్స్ ఇంకా స్మూత్ చేస్తుంది. అండ్ ముంగట వెనకాల డ్రమ్ బ్రేక్స్ ఆఫర్ చేసారు. ఓలా S1Xలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, బేసిక్గా ఇప్పుడు బ్యాటరీ పైన నడుస్తుంది, బ్యాటరీ ఎప్పుడైనా అయిపోవచ్చు అండ్ బ్యాటరీకి వారంటీ కూడా లిమిటెడ్ ఉంటుంది. కానీ ఈ స్కూటర్కి మాత్రం ఇండస్ట్రీస్ ఫస్ట్ 8 years వారంటీ, అది కూడా వితౌట్ ఎనీ ఎక్స్ట్రా కాస్ట్. ఈ స్కూటర్ ప్రైస్లోనే 8 years ఎక్స్ట్రా వారంటీ వస్తుంది. అంటే 8 years లోపల లేదంటే 80,000 kilometers లోపల ఈ బ్యాటరీకి ఏమైనా అయితే వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్ మనకి బ్యాటరీ రీప్లేస్ చేసి ఇస్తారు. అండ్ పీస్ ఆఫ్ మైండ్ తోటి మనం ఈ స్కూటర్ని ఎవ్రీడే పెట్రోల్ నుంచి అంటే పెట్రోల్ ఖర్చుల నుంచి లాట్ ఆఫ్ సేవింగ్స్ చాలా సేవ్ చేసుకొని ఈజీగా మనం ఈ స్కూటర్ తీసుకొని సిటీ అంతా తిరగచ్చు. అదొకటే కాదు, దీనికి ఎలాంటి సర్వీస్ కూడా ఉండదు. మనం ప్రతి 2000 kilometersకి 3000 kilometersకి ఎట్లయితే పెట్రోల్ స్కూటర్స్ని సర్వీస్ చేపిస్తామో, ఇంజన్ ఆయిల్ అవి చేంజ్ చేపిస్తామో అవన్నీ కూడా చేపించాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ వేర్ అండ్ టైర్ ఎక్కడైనా మనం స్కూటర్ అనుకోని సిచ్యువేషన్లో కింద పడేసిన, బ్రేక్స్ ఒకవేళ అరిగిపోయినా అవి మాత్రమే చేంజ్ చేయించుకోవాల్సి ఉంటాయి. అండ్ బ్రేక్కి కూడా ప్రైస్ ఎంత ఉంటుంది, మా అంటే 500-600 అంతకంటే ఎక్కువ కాదు. కానీ ఒకవేళ పెట్రోల్ స్కూటర్ మనం సర్వీస్ చేయించడానికి వెళ్తే, నిన్ననే నా స్కూటర్ సర్వీస్ చేయించిన 7,000 rupees సర్వీస్ బిల్ అయింది. అండ్ నా దగ్గర కూడా నేను కూడా ఈ స్కూటర్ని యూజ్ చేస్తున్నా. సో ఎవ్రీ ఇయర్ ఎటు కాదన్నా సరే, అంటే ఎవ్రీ మంత్ ఎటు కాదన్నా ఒక 3,000 నుంచి 2,500 దాకా మనం సేవ్ చేయొచ్చు ఎలక్ట్రిక్ స్కూటర్ పైన. సో ఓలా S1Xలో కొన్ని స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ స్కూటర్ని మన ఫోన్ తోటి కనెక్ట్ చేయొచ్చు ఓలా ఎలక్ట్రిక్ యాప్ త్రూ. అండ్ దాన్ని మనం కనెక్ట్ చేసిన తర్వాత ఈ స్కూటర్ లొకేషన్ ఎక్కడ ఉంది, ఈ స్కూటర్ రైడింగ్ స్టాట్స్ ఏంటి అవన్నీ మన ఫోన్ నుంచి మానిటర్ చేయొచ్చు. అదొకటే కాదు, దీనిలో స్మార్ట్ రీజన్ ఆప్షన్ కూడా ఉంది. మనం ఎప్పుడైతే ఈ స్కూటర్ని నడిపిస్తుంటామో ఇది ఆటోమేటిక్గా బ్యాటరీని రీజన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ స్కూటర్లో OTA అప్డేట్స్ కూడా వస్తాయి. సో ఏవైతే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయో లేకుంటే లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయో ఆటోమేటిక్గా ఈ స్కూటర్ అప్ టు డేట్ ఉంటుంది. అది ఓలా ఎలక్ట్రిక్ యాప్ త్రూ. ఈ స్కూటర్లో మనకి వెకేషన్ మోడ్ ఉంటుంది. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఈ స్కూటర్ని మనం యూజ్ చేయకపోతే వెకేషన్ మోడ్లో పెడితే ఒకవేళ 60% ఛార్జ్ ఉంటే అండ్ మనం వెకేషన్ నుంచి తిరిగి వచ్చేదాకా 0% ఛార్జ్ అనేది లూజ్ అవుతుంది. అంటే 60% ఛార్జ్ అలాగే ఉండిపోతుంది. ఈ స్కూటర్ని మనం ఏదైనా అన్నోన్ లొకేషన్లో పెట్టినా లేకుంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తీసుకొని వెళ్ళినా మనం ఈ స్కూటర్ లొకేషన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓలా ఎలక్ట్రిక్ యాప్ నుంచి. మనం ఫోన్ నుంచే దీని రైడింగ్ స్టాట్స్ కానీ, ఎనర్జీ ఇన్సైట్స్ కానీ, మిగతా అంతా ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఫోన్ నుంచే దీనిలో యాక్సెస్ చేయొచ్చు. ఈ స్కూటర్లో మనకి ఒక చిన్న LCD స్క్రీన్ వస్తుంది. అండ్ ఈ LCD స్క్రీన్లో మనము లైక్ దీని స్పీడోమీటర్, బ్యాటరీ పర్సెంటేజ్, రేంజ్, ట్రిప్, ఇంకా ఓడోమీటర్ మొత్తం అంతా మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే స్విచ్ అనిపిస్తుందో ఇక్కడ నుంచి మనం ఈజీగా దీని రైడింగ్ మోడ్స్ని చేంజ్ చేయొచ్చు. స్కూటర్లో 3 మోడ్స్ ఉన్నాయి. లైక్ ఇకోలో మనకి బెస్ట్ రేంజ్ ఇస్తుంది, 100 kilometers చూపిస్తుంది కదా 81% బ్యాటరీలో. అండ్ మనం ఒకవేళ నార్మల్కి వెళ్తే 81 kilometers చూపిస్తుంది. అండ్ మనం ఒకవేళ స్పోర్ట్స్కి వెళ్తే 71 kilometers చూపిస్తుంది. అండ్ ఇవన్నీ చేంజ్ చేయడానికి సో ఈ స్విచ్ కనిపిస్తుంది కదా, మనం రన్నింగ్లోనే ఈ స్విచ్ యూజ్ చేసి ఈజీగా దీనిలో ఉన్న మోడ్స్ని మనం చేంజ్ చేయొచ్చు. ఓలా S1X విత్ ఆల్ దిస్ ఫీచర్స్, ఇన్ని అట్రాక్టివ్ ఫీచర్స్, స్మార్ట్ ఫీచర్స్, బిల్డ్ క్వాలిటీ, దీంతో మనకి ప్రైస్ ఎంత ఉంటుందని చెప్పి మీరు అనుకుంటారు. సో దీని ప్రైస్ జస్ట్ 99,999 rupees, అది కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో మీ నియరెస్ట్ ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్కి వెళ్ళండి ఈ స్కూటర్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే. అండ్ ఎవరైనా సరే ఫ్యామిలీలో ఒక స్కూటర్ మీరు కొనాలనుకుంటే దిస్ ఈజ్ అ బెస్ట్ స్కూటర్. సీరియస్గా నేను చెప్తున్నాను కదా, ఈ స్కూటర్ కొన్న తర్వాత యూ విల్ స్టార్ట్ సేవింగ్ ఎ లాట్. సర్వీస్ పైసలు మిగిలిపోతాయి, పెట్రోల్ పైసలు మిగిలిపోతాయి, అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎందుకంటే ఈ స్కూటర్కి 8 years ఇండస్ట్రీస్ ఫస్ట్ 8 years బ్యాటరీ వారంటీ ఉంది, అప్ టు 80,000 kilometers. సో 80,000 kilometers 8 years దాకా పీస్ ఆఫ్ మైండ్ తోటి ఈ స్కూటర్ని మనం నడిపించచ్చు. ఎలాంటి సర్వీస్ కూడా ఉండదు, ప్రతి నెల సర్వీస్ చేయాలని చెప్పి. జస్ట్ వేర్ అండ్ టైర్ లైక్ స్కూటర్ నడిపిస్తూ ఉంటే బ్రేక్స్, టైర్స్ ఇవి మాత్రమే రిప్లేస్ చేసుకోవాల్సింది ఉంటుంది. నన్ను అడిగితే బడ్జెట్లో అండ్ ఎవ్రీడే కమ్యూటింగ్కి, ఆఫీస్ కానీ ఇంకా వేరే కానీ వెరీ వర్సటైల్ స్కూటర్ యూ కెన్ ఈజీలీ చూస్. అండ్ ఈ స్కూటర్ గురించి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఇచ్చినా అని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే
కింద కామెంట్స్ చేయండి, నేను ఆ కమెంట్స్కి రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం రైడ్ విత్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాబాయ్, జై హింద్.